ఇది ఈసారి 3 గుట్టల మధ్యలో ఉంది కాబట్టి చాలా పర్యాటక ప్రాంతంగా చెప్పబడుతున్న మన కొన్నూరు గుట్టలు ఈసారి కాకుండా నెక్స్ట్ సారి ఇంకొంచెము చెట్లు పెంచి ఒక పర్యాటక కేంద్రంగా చేస్తారని మన ఏంటిది గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఆ 3 గుట్టల మధ్యలో మన సమ్మక్క సారక్క కొల్లూరు జాతర వెలసింది. 50 సంవత్సరాల చరిత్ర గల సమ్మక్క సారక్క. సో అందరూ భారీ ఎత్తున వస్తారని కోరుకుంటున్నాను. అయితే ఈ సమ్మవ్వ తల్లికి మేము నాకు తెలిసిన బుద్ధరిన కాడికి వెళ్ళి నేను అప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉన్నా. అప్పుడు మా వెంకటేశ్వరరావు ఉండే నన్ను చిన్నతనంలో గుర్తించి, అరే నువ్వు హుషారున్నారు బాబు, నువ్వు బ్యాడ్జ్ పెట్టుకోవాలి, నువ్వు ఇక్కడ వాలంటీర్గా చేయాలని బాబు అని అప్పుడు మా ఉన్న దొర వెంకటేశ్వరరావు గారు మరి నాకు బ్యాడ్జ్ పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమ్మవ్వ తల్లికి నేను ఎల్లకాలం ప్రతి జాతర అప్పుడు మేము సేవలు చేసుకుంటూనే ఉంటాం. మరి అంత పెద్ద 50 ఏళ్ళ చరిత్ర గల ఈ సమ్మవ్వ తల్లి మరి అప్పుడు ఆ కాలంలో మా వెంకటేశ్వరరావు అనే దొర మరి గుర్తించి ఇంతమందికి సౌలభ్యం కల్పించి చేసిన ఆ దొరకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మరి ఆ దొరసారి కుటుంబానికి కానీ ఎల్లకాలం రుణపడి ఉంటామని కోరుకుంటూ, మరి ఈ గుట్టలు ఒక్కటే కాదు, అలా మల్లన్న గుట్ట ఉంది, పెద్దమ్మ గుట్ట ఉంది. ఈ అన్ని గుట్టల మధ్యలో ఇంకా రాను గవర్నమెంట్ కానీ గుర్తించి మరి ఆ గుట్టలను పర్యాటకంగా సందర్భం ఇచ్చేటట్టు, ప్రతిసారి జాతర సాగేటట్టు ఇంకేదన్నా ఒక దేవత సుతాడ నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి నిత్యం ప్రతి సంవత్సరం సాగేటట్టు ఆ గుట్టలను సుత చేయాలని అనుకుంటున్నాం. ఆ ఆడ సుత ఒక నరసింహస్వామి గుడి ఏదైనా ఒకటి చేసి మరి ఆ దేవతను సుత ఆ గుట్టకు వచ్చేటట్టు ఉంది. మరి అక్కడ సుత ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం సుత మల్లన్న దేవుడు జాగుతుంది. మరి దాని సుత పెద్ద గొప్పగానే చేసినాం. అది సుత రాను డెవలప్ అవుతుంది. ఇంకా ముందు ఇంకా డెవలప్ అవుతుంది. ఈ గుట్టలు ఎండాకాలం ఇప్పటికీ జాతర సాగే విధంగానే మేము సహకరిస్తాం. మరి ఆ విధంగా గవర్నమెంట్ సుత మాకు ఇంకా సహకరించాలని కోరుకుంటున్నాం. ఈసారి అయితే మన ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. మనకు ఎట్లా అయితే మేడారం దగ్గర లైవ్ టెలికాస్ట్ ఎలా అవుతుందో మన కొల్లూరులో కూడా ఈసారి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ప్రతి అణు అసలు అనౌన్స్మెంట్ ఎవరు తప్పిపోయారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఏమున్నాయి, నీళ్ళ వసతి ఎక్కడ, ఎలా రావాలి, ఎలా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి అనేది పూర్తి వివరాలు లైవ్లో వస్తాయి. దీని ద్వారా ప్రజలకు కొంచెం సాయం చేసినట్టు అవుతుంది. సో మన ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఈ ఛానల్కు ప్రత్యేకంగా మా ఊరి తరఫున ధన్యవాదాలు. మరి ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్కు తీసుకుపోయే విధంగా చేయాలని మీరు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. మరి ఈ ఛానల్ మమ్మల్ని వెలుగులో తీసుకొచ్చి మా దేవతను మరి చేసినందుకు మరి మా పబ్లిక్ ఎలాంటి ఇది కాకుండా మంచి సౌలభ్యం చేసే విధంగా మేము సహకరిస్తాం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదాకా మీ సహకారం ఉండాలని, మరి ఈ జాతరకు ఇంకా మీ తోడ్పాటు ఉంటాయని కోరుకుంటున్నాం. ఓకే.